రాజు గారు. హలో అండి. సో గుమగుమల్లో ఈ రోజు ఏం చేయబోతున్నారు? ఇప్పుడు మనకు పచ్చి కందులు ఇప్పుడు దొరుకుతున్నాయండి, కంది గింజలు. అవును. సో వాటితో మసాలా కర్రీ చేస్తున్నాను. సో కందులు యాక్చువల్లీ హెల్త్ కూడా చాలా మంచిది కదా. సీజనల్ గా వచ్చినప్పుడు మనం తినాలి. అంటే మామూలుగా పప్పు ఎక్కువ తింటూ ఉంటాం. సో ఇలా పచ్చి కందులు దొరికినప్పుడు కూడా తింటే బాగుంటుంది. సో ఈ పచ్చి కందులు యూజ్ చేసి నేను మసాలా కర్రీ చేస్తాను. ఓకే, సో కందుల మసాలా కర్రీ తయారు చేసుకోవడానికి కావలసిన పదార్థాలు ఏంటో చూసేద్దాం. కందుల మసాలా కర్రీ తయారు చేసుకోవడానికి కావలసిన పదార్థాలు: ఉడికించిన పచ్చి కందులు 1 కప్పు, మసాలా దినుసులు కొద్దిగా, కొబ్బరి గసగసాల పేస్ట్ 1 కప్పు, తరిగిన ఉల్లిపాయ 1, పచ్చిమిర్చి పేస్ట్ 1 టీ స్పూన్, అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 టీ స్పూన్, ఉప్పు తగినంత, కారం తగినంత, పసుపు చిటికెడు, ధనియాల పొడి 1 టీ స్పూన్, గరం మసాలా 1 టీ స్పూన్, కొత్తిమీర కొద్దిగా, నూనె 3 టేబుల్ స్పూన్లు, తరిగిన టొమాటో 1. కందుల మసాలా కర్రీ తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు చూసాం కదా రాజు గారు, స్టార్ట్ చేద్దామా? ఓకేనండి. సో ముందుగా ఏం చేసుకోవాలి రాజు గారు? ఆయిల్ వేసేసుకుని మసాలా అనుకున్నాం కదండి, కొంచెం మసాలా దినుసులు కూడా దీంట్లో యాడ్ చేస్తున్నాం. మసాలా దినుసులు, అలాగే ఉల్లిపాయ ముక్కలు. ఓకే. సో జనరలీ కందులు ఎలా వండుకుంటే బాగా టేస్టీగా ఉంటుంది రాజు గారు? మసాలా కర్రీయే బాగుంటుందా? మసాలా కర్రీ బాగుంటుంది, లేదా దేంతో మన కాంబినేషన్ లో కూడా చాలా బాగుంటుందండి. సో బంగాళదుంపతో కానీ, గోబీతో కానీ, అలాగే బఠానీ ప్లేస్ లో మనం వేట్ లో వాడతాం. వీటన్నిటిలో కూడా వాడుకోవచ్చు. రైస్ ఐటమ్ కూడా బాగానే ఉంటుంది. సో ఇది కూడా ఏంటంటే మనకు పొలాల్లోకి చాలా కాంబినేషన్ బాగుంటుంది. చపాతీ, పూరి, సో అలాంటి వాటిలో కూడా తీసుకుంటుంది. సో కొంచెం పచ్చిమిర్చి పేస్ట్ అండి, అలాగే అల్లం వెల్లుల్లి పేస్ట్, సో ఇక్కడ మసాలా వచ్చేసి గసగసాలు, ఎండు కొబ్బరి తీసుకున్నానండి. ఓకే. సో మసాలా ఎండు కొబ్బరి గసగసాల పేస్ట్ వాడుతున్నాం. అవునండి, మసాలా పేస్ట్ యాడ్ చేసేసుకున్నాం. సో ఆల్రెడీ మనం కందులు ఉడికిచ్చేసాం కదా, సో కాబట్టి ముందు మనకి మసాలా అనేది కొంచెం మగ్గితే మిగతా ప్రాసెస్ అంతా ఈజీగానే ఉంటుంది. సరిపడా ఉప్పు, కారం, కొంచెం ఇది కలర్ కొరకండి. సో ఆల్రెడీ మనం పచ్చిమిర్చి పేస్ట్ వేసాం. కొద్దిగా పసుపు. కందులు బాగా బలం, తినండ్రా అని ఎప్పుడో చెప్పితే, అంటే మా అమ్మమ్మలు తాతయ్యలు బాగా గుర్తు నాకు. కానీ ఎక్కువ వాడుకోం మనం. సో సీజనల్ గా దొరికినప్పుడు వాటిని చక్కగా ఇలా మసాలా కర్రీస్ లో, పలావ్స్ లో, వేరే వేరే వెజిటబుల్ కాంబినేషన్ పులిహోరలు అవి చేసుకుంటూ ఉంటాం, వాటిలో కూడా యాడ్ చేసేసుకోవచ్చు. అవును, బాగుంటుంది. ఓకే, ఈ మసాలా మనకు కొంచెం మగ్గాలండి. ఓకే. సో పేస్ట్లన్నీ కూడా మనం డైరెక్ట్ గా గ్రైండ్ చేసాం కాబట్టి కాస్త మగ్గితే నెక్స్ట్ కందులు యాడ్ చేసుకోవచ్చు. ఓకే, సో మరి ఆలోపు ఏం చేస్తారు చిట్కా చూడండి. ఇప్పుడు మీకోసం మొదటి చిట్కా. రుచికరమైన గారెల్ని చాలా మంది ఇష్టపడతారు. మరి గారెలు మరింత రుచికరంగా తయారు చేసుకోవాలి అంటే ఏం చేయాలి అంటే, గారెల పిండి తయారు చేసుకునేటప్పుడు అందులో కొద్దిగా సేమియా కూడా వేసుకుని గారెల పిండి ప్రిపేర్ చేసుకున్నట్లయితే టేస్టీగా, క్రిస్పీగా ఉండే గారెలు ఈజీగా తయారు చేసుకోవచ్చు. చిట్కా చూసారు కదా. ఓకే, సో దగ్గర పడిపోయింది కదా రాజు గారు. సో ఇప్పుడు టమాటో ముక్కలు యాడ్ చేసుకున్నాం. కొంచెం పులుపు ఉంటే కూడా బాగుంటుంది. మనం ముందుగా ఉడికించి పెట్టేసుకున్నాం కందికాయ గింజలు. టేస్ట్ చూద్దాం రాజు గారు. కొంచెం ధనియాల పొడి. చాలా బాగుంది రాజు గారు, చాలా బాగుంటాయండి. కొద్దిగా గరం మసాలా. ఓకే. విలేజెస్ లో ఉండే వాళ్ళకి ఇవి బాగా అలవాటు ఉంటాయి. సో అలా చేనులోకి వెళ్ళేసి పచ్చి తెంపుకొని అలా తినేస్తారు. బాగుంటుంది, చాలా బాగుంటుంది. ఇంకొంచెం యాడ్ చేయండి, చాలు. ఓకే, సో ఇది పూరితో కూడా బాగుంటుంది కాంబినేషన్. పూరి గ్రేవీ లాగానే మనకి అనిపిస్తుంది. సో మసాలా లేకుండా మనం చోలే అది చేసుకుంటాం కదా. అవును. సో దీన్ని కూడా మనం అలా కర్రీలా చేసేసుకుంటే చాలా బాగుంటుంది. పూరికి కూడా చాలా బాగుంటుంది. సో లాస్ట్ గా కొత్తిమీర. ఓకే. కందుల మసాలా కర్రీ రెడీ.
కందుల మసాలా కర్రీ రెడీ అండి. టేస్ట్ చూడబోయే ముందు ఈ మసాలా కర్రీ తయారీ విధానం మరోసారి చూసేద్దాం. కందుల మసాలా కర్రీ తయారు చేసుకునే విధానం: ఒక పాన్ లో నూనె వేసి మసాలా దినుసులు, ఉల్లిపాయ ముక్కలు, తరిగిన పచ్చిమిరపకాయలు, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి వేయించాలి. దీనిలో కొబ్బరి గసగసాల పేస్ట్, ఉప్పు, కారం, పసుపు వేసి వేగనివ్వాలి. ఆ తర్వాత టొమాటో ముక్కలు వేసి ఉడకనివ్వాలి. ఆ తర్వాత ఉడికించిన పచ్చి కందులు, ధనియాల పొడి, గరం మసాలా వేసి కొద్దిగా నీళ్లు పోసి ఉడకనివ్వాలి. ఆపై కొత్తిమీరతో గార్నిష్ చేసి సర్వ్ చేసుకుంటే కందుల మసాలా కర్రీ రెడీ. కందుల మసాలా కర్రీ ఎలా ఉందో టేస్ట్ చూసి చెప్తానండి. అంటే కంది గింజల కాంబినేషన్ లో చాలా సూపర్ గా, కొంచెం డిఫరెంట్ గా ఉంది. డిఫరెంట్ గా ఉంది. అండ్ ఆ గింజలు తింటున్నప్పుడు ఆ కంది గింజలు టేస్ట్ అంతా కూడా చాలా బాగా తెలుస్తుంది. అండ్ గ్రేవీ టేస్ట్ మళ్ళీ చాలా బాగుంది. ఆ రెండిటికి బాగా సెట్ అయింది రాజు గారు. మధ్య మధ్యలో కొంచెం ఆ టొమాటో పులుపు చాలా బాగుంది. జనరల్లీ మనం కాంబినేషన్ బాగుంది. కొబ్బరి గసగసాల పేస్ట్, అలాగే కొంచెం టమాటా ముక్కలు, ఆ పులుపు, సో ఓవరాల్ గా ఆ కంది గింజలకి ఆ ఫ్లేవర్ వచ్చింది. చాలా టేస్టీగా ఉంది. సో పర్ఫెక్ట్ మసాలా కర్రీ అన్నమాట కంది గింజలతో. మీరు కూడా ట్రై చేయండి. ఇప్పుడు మీకోసం ఒక చిట్కా. ఇప్పుడు మీకోసం ఇంకో చిట్కా. ఫెస్టివల్స్ కి, అకేషన్స్ కి ఇలా బొబ్బట్లు తయారు చేసుకుంటూ ఉంటాం. కొంతమంది బొబ్బట్లు ఇష్టంగా కూడా తింటూ ఉంటారు. మరి బొబ్బట్లు తయారు చేయడం ఎలా అంటే ఈజీగా విరిగిపోతూ ఉంటాయి. అలా విరిగిపోకుండా బాగా సాఫ్ట్ గా పెద్దగా బొబ్బట్లు తయారు చేసుకోవడం ఎలా అంటే, ఈ పిండి కలుపుకున్నప్పుడు, మైదా పిండి కలుపుకున్నప్పుడు అందులో కొద్దిగా గోధుమ రవ్వ కూడా యాడ్ చేసుకుని పిండి తయారు చేసుకున్నట్లయితే బొబ్బట్లు విరిగిపోకుండా వస్తాయి.